అంటే ప్లీజ్ నా కంటికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎప్పుడు వచ్చారు? మధ్యాహ్నం వచ్చారు. మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కొంచెం చెప్పండి నాన్న మాకు. మీరు మమ్మల్ని వదిలేసి 15 సంవత్సరాలు అవుతుంది తెలుసా, మీకు గుర్తుందా? గొడవలని వద్దండి. నువ్వు మధ్యలో రాకు. అంటే దీని పెళ్ళికి కూడా మీరు ఉండరా? ఎప్పుడు ధ్యాన ప్రచారం అని తిరుగుతారే. నాకు అందుకే మీ అంటే కోపం. ప్లీజ్ ఇవన్నీ దయచేసి మానేయండి. మీ అవసరం మాకుంది. అరే మీకు ఎందుకు ఈ విషయం అర్థం కాదు? మేము కావాలనుకుంటే మాతో పాటు ఉండండి, లేదు మీకు ధ్యాన ప్రచారం కంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి. సరేమ్మా, పెడుతున్నా. కొంతమంది ఈ ప్రపంచానికి మన చుట్టూ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరో, అసలు వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు, తెలిసే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు మన PMC అలా చుట్టూ ఉన్న వాళ్ళపై, సమాజంపై ప్రభావం చూపించి తెర వెనుకే ఉండిపోయిన ఒక వ్యక్తి గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. మీ ఆరోగ్యం కోసం ఆర్థికంగా ఇబ్బంది పడిన మీరు ఇప్పుడు ఇన్ని వందల మందికి ఎలా సహాయం అందించగలుగుతున్నారు? ఒక ఆల్కహాలిక్ నుంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్గా ఎలా మారిపోయారు? ఈరోజు బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకున్న మీరు ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారంట. కంపెనీ పెట్టాలన్నదే నాకు ఒక గోల్. 10 మందికి ఉపాధి కల్పించాలన్నది నా జీవితంలో ఒక ఆశ. 1 ఇయర్ క్రితం ఫిట్స్ వచ్చేవి బాగా. ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం. ఇంతకుముందు ఎన్నో వ్యాపారాలు చేశాను, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను. అయినా ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశం మీదనే నా లైఫ్ మొత్తం కంప్లీట్గా డిపెండ్ అయి ఉంది. నేను లవ్ చేసిన అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. తట్టుకోలేకపోయాను. ఆ బాధ మర్చిపోవడానికి నేను తాగడం మొదలెట్టాను. ఆ తర్వాత నన్ను తాగడం మొదలెట్టాను. ఈ ఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదు. చాలా భయంతో బ్రతికేదాన్ని. ఒక మంచి ఐడియాతోనే ఒక కంపెనీ పెట్టాలని ప్రాపర్గా రీసెర్చ్ చేసి బిజినెస్ ప్లాన్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇన్వెస్టర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నా బాధ చూడలేక మా ఆయన నన్ను ఎన్నో హాస్పిటల్స్కి, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. ఒకరోజు మార్నింగ్ నుంచి ఇన్వెస్టర్స్ కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు నాకు కాల్ చేసి ఈవినింగ్ హోటల్కి వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు. నేను చాలా కాన్ఫిడెంట్తో ఈ డీల్ వల్ల నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్తో బయలుదేరాను. కానీ నేను రీచ్ కాలేకపోయాను. మళ్ళీ జీవితంలో ఫెయిల్ అయిపోయాను. ఈ ఓటమిని భరించే అంత శక్తి నాకు లేదు. చనిపోదామని బిల్డింగ్ పైకి ఎక్కి ఇంకొక నిమిషంలో ఖచ్చితంగా నేను ఆ బిల్డింగ్ పైకి నుంచి దూకేస్తాను. మా పేరెంట్స్ నన్ను మార్చడానికి చాలా ప్రయత్నించారు. ఓ రోజు ఒక ఆయన తీసుకొచ్చారు నా హెయిర్కి. బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. నా కుటుంబాన్ని ఇంకా నాకు ఇబ్బంది పెట్టాలనిపించలేదు. కానీ ఏం చేయను? అప్పుడు ఒక ఆయనతో పరిచయం అయింది. చావటానికే జీవితం అయితే పుట్టడం ఎందుకని నాకు ఒక వాయిస్ వినిపించింది. తిరిగి చూస్తే ఒక పెద్ద ఆయన కనిపించాడు. నా వల్ల కావడం లేదు, ఏం చేయమంటారు అని అరిచేసిన ఆయన మీద. జీవితం అంతా ఓటమి తప్ప గెలుపు అనేది లేకపోతే ఎలా బతకటమని నేను తనతో అన్నాను. ఆయన చాలాసార్లు ఎన్నో రకాలుగా నన్ను మార్చడానికి ప్రయత్నించారు. చూసి నాకే విసుకొచ్చేసింది. ఆ తర్వాత 3 నెలల్లో నాకు అసలు ఫిట్స్ రాలేదు. నా నుంచి ఆ వ్యాధి దూరం అయిపోయిందని నాకు అర్థమైంది. నీ గురించి నీకే తెలియదు, ఇంకా జీవితం గెలుపు గురించి నీకెలా తెలుస్తాయని తన నాతో అన్నారు. ఏం చేసినా ఆయన వదులుతలేడు. ఇక ఆయన చెప్పింది చేయడం నాకు తప్పలేదు. నా గురించా? అది ఎలా తెలుసుకోవటం? ఆయన చెప్పింది చేయడం వల్లనే నేను ఫస్ట్ నార్మల్ మనిషినైనా, ఆ తర్వాత డైరెక్టర్ కూడా ఆయన. నా గురించి నేను తెలుసుకున్నాకే సక్సెస్ అనేది మొదలైంది. ఏం చేయించారు ఆ 3 నెలల్లో ఆయన మీతో? ఏం చేయించారు ఆయన మీతో? ఏం చేశారు ఆయన మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి? ధ్యానం చేయించారు. ధ్యానం నేర్పించారు. విన్నారు కదా, ఇంతమంది జీవితాలని ప్రభావితం చేసింది ఒకే వ్యక్తి అని మీకు తెలుసా? ఆయన ఎవరో, ఆయన పేరేమిటో మీకు తెలుసా? మాధవరావు గారు. మాధవరావు గారు.
అవును, ఎవరి మాధవరావు? ఆయన అందరికీ ధ్యానం ఎందుకు నేర్పాలనుకున్నారు? ఇలా ధ్యానం, శాకాహార ప్రచారం చేస్తే ఆయనకి ఏంటి లాభం? రండి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. అందరికీ ధ్యానం నేర్పించాలి అనే సంకల్పం అదిగో ఆయన వల్లే కలిగిందమ్మా. నాలాంటి ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి. ఈ ధ్యానం వల్ల ఎంతో హాయిగా జీవిస్తున్నాను. అందరికీ కూడా ఎలా జీవించాలో నేర్పగలుగుతున్నాను. ధ్యానం అంటే ఎంత సులువో తెలియజేసిన మహనీయుడు ఆయన. అందరికీ నేను ఎందుకు ఈ ధ్యానం నేర్పిస్తున్నాను అనే మీ ప్రశ్నకు సమాధానం ఆయనే. అసలు మీరెందుకు ఈ ధ్యాన మార్గంలోకి రావాలనుకున్నారు? నన్ను ఈ మార్గంలోకి తీసుకొచ్చింది మా అబ్బాయే. 15 సంవత్సరాల క్రితం ఒకరోజు మా అబ్బాయి మేడ మీద ఆకాశాన్ని చూస్తూ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఎందుకు నాన్న మనం మనుషులుగానే పుట్టాం? అసలు ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చచ్చిపోతున్నాం? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? పుట్టకముందు ఎక్కడున్నాం? అసలు దేవుడంటే ఎవరు? మనకి ఎందుకు కనపడ్డు అని నన్ను అడిగాడు. అవును, అవన్నీ నిజాలే కదా. అసలు ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? నాలో ఒక అలజడి మొదలైంది. సమాధానాల కోసం వెతకడం మొదలెట్టాను. పత్రిజీ దగ్గర ఆగిపోయాను. మరి సమాధానాలు దొరికాయా? ప్రశ్నలే లేకుండా మీ వల్ల ఒక్కడైనా మారాడా? ఆయన వల్లనే నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. అందరికీ ధ్యానం నేర్పించడం వల్ల మీరు ఏం సాధించారు? ఆయననే లేకపోతే ఈరోజు నేను మీ ముందు కనబడేవానే కాదు. ఎవరు బాగుపడ్డారు మీ వల్ల? ఆయన కానీ ధ్యానం నేర్పుండకపోయి ఉంటే నేను, నా కుటుంబం ఏమైపోయేవాళ్ళము? ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నావు కదమ్మా, అది నువ్వు ఇలా 40 రోజుల పాటు ప్రాక్టీస్ చేసావంటే నీ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. హాయిగా అన్నీ జరిగాయి. ఓకే, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు సార్? నాన్న, నాకు ఈ ధ్యానంలో శ్వాసను ఎలా గమనించాలో రావట్లేదు. ఏముంది నాన్న, రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, అదే వస్తుంది. ఆశా దీపం బ్రతికే చిత్రం, భ్రమయే కమలం తలపే భ్రమరం, ఎందుకు నేస్తం ఊర్కే మాటలు, తీయని సంపద లోపలి మౌనం, కోర్కెల వలయే మనసే నిజమే, త్రుటిలో చేయును తీరని మోసం, ఇక్కడ నిప్పుల కుంపటులెన్నో, తెలిసేదెవరో స్వయముగా సత్యం, బీజం వలకగా మారే దిశలో, దశలను దాటే యజ్ఞం దివ్యం, భావం మూలం అందం శిల్పం, భేదం ద్వైతం రాగం మధురం, నిత్యం నాట్యం నృత్యం మాధవ, నాటక రంగం విశ్వం అద్దం.